ఇందాక నేను చెప్పినట్టే నా వంట పని చూసేంటే కేదార్, ప్రస్తుతం వంట పని చూసేంటే సమీర్. ఎందుకంటే నేను మన స్థానీయ వంటకాలను మాత్రమే ఇష్టపడతాను. అమెరికాకి పోయినా, ఆస్ట్రేలియాకి పోయినా, ఎక్కడికి వెళ్ళినా నాకు మన తెలుగు వంట ఉండాలి. తెలుగు వంటలే నేను భోజనం పెట్టినప్పుడు కూడా తెలుగు వంటలే అందరికి పెడుతూ ఉంటాను. తెలుగు భాష అన్నా, తెలుగు వంట అన్నా, తెలుగు వేషధారణన్నా, నాకు తెలుగు నేల అన్నా మహా ఇష్టం. దీంతో పాటు మరొక ఇష్టమైంది ఏంటంటే నాకు వ్యక్తిగతంగా వ్యవసాయం, గ్రామాలు, పల్లెటూరు, అది కూడా మహా ఇష్టం నాకు. ఇవి అన్నిటినీ మరి నాకు అన్ని విధాలా సహకరిస్తున్నట్టు నా సిబ్బంది అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలామంది నన్ను ఒక్క విషయం చెప్పాల్సి ఉంది, అది అడుగుతుంటారు చాలామంది, సార్ మన ముప్పవరపు వంశం కొనసాగాలి సార్ అని. నేను ఉన్నాను కదా, ఏడకపోయాను నేను అంటే కాదు సార్, మీ తర్వాత కూడా ధైర్యంగా అందరూ చెప్పలేరు. అంటే మన కుటుంబం నుంచి అబ్బాయో అబ్బాయిని రాజకీయాలు తీసుకురావాలా, 6 అడుగులు 2 అంగుళాలు ఉన్నాడు, మంచి ముక్క వచ్చేస్తుంది, ఇంకేం కావాలి సార్ అని చెప్పారు. ప్రశాంతంగా బతుకుతున్నాడయ్యా బాబు, బతకనివ్వండి అని చెప్తుంటాను నేను అందరికీ. అలాగే చాలామంది మీ కుమార్తె దీపమ్మ ఎలాగూ ఈ సేవా రంగంలో స్వర్ణ భారత్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉంది. కొన్ని వేల మందికి ఉపాధి కల్పించే కార్యక్రమం చేపడుతుంది కదా. దీపమ్మని రాజకీయాల్లో తీసుకొస్తే బాగుండేది. మొన్న మరి ఈ ఎలక్షన్ ముందు చాలా మంది వదిలి చేశారు, సార్ మంచి గాలిగా ఉందని. గాలి రాజకీయం నాకు ఇష్టం లేదా అని చెప్తూ నేను చెప్పాను, వాళ్ళ ఇష్టం వచ్చిన పని వాళ్ళు చేసుకోవాలి, నా ఇష్టం వచ్చిన పని నేను చేయాలి. నా ఇష్టంలో వాళ్ళు జోక్యం చేసుకొని నాకు ఇబ్బంది కలిగించకుండా, అలాగే వాళ్ళ ఇష్టమైనట్టు వ్యాపార ఆ ప్రవృత్తిలో నేను జోక్యం చేసుకోకుండా ఇప్పుడు దాకా గడిపాం. ఈ రాబోయే రోజులు కూడా అలాగే గడుస్తాయని చెప్పని నేను అనుకుంటున్నా. వాళ్ళిద్దరికి కూడా నేను ఆశీర్వచనాలు అందజేస్తూ ఉన్నా. నాకెవరో వచ్చి నన్ను ఒత్తిడి చేసి మాకు ఇది కావాలా అది కావాలని జీవితంలో అడిగినట్టుగా నాకు గుర్తే లేదు. మా పిల్లలంటే వాళ్ళిద్దరికి అలవాటు చిన్నప్పటి నుంచి, కానీ మా కోడలు కానీ మా అల్లుడు గారు కానీ వాళ్ళు ఎప్పుడు ఒక్క పని కూడా ఈ పని కావాలని అడిగిన సందర్భం కూడా లేదు. నన్ను ఇప్పుడు నేను ఎలాగో పదవి విరమణ చేశాను, పదవి విరమణ చేసినా కూడా తిరుగుతూ ఉన్నాను. నాకు అన్ని విధాల సహకారం అందించేదానికి కుటుంబ సభ్యులందరూ కూడా